వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రాజు. నిన్న కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనేది ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది. అంతేకాకుండా ఫోరెన్సిక్ నిపుణులు కూడా తేల్చారు ఈ ప్రమాదానికి గల కారణాలను, అంతేకాకుండా ప్రమాదం జరిగినటువంటి సందర్భాలను, అంతేకాకుండా దానికి దారితీసినటువంటి అనేక అంశాలను కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. ఏంటి అంటే ఈ ప్రమాదానికి కారణం చంద్రబాబు నాయుడు మద్యం విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో అమ్మడం వల్లే కర్నూలులో బస్సుకి ప్రమాదం జరిగింది. సో చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్నాడు కాబట్టి ఇంతమంది ప్రాణాలు బలి తీసుకున్నా అని చెప్పేసి కొత్త వాదన వ్యక్తమవుతుంది. నిజంగా ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. అంటే అసలు ఏం జరిగింది, ఘటన జరిగింది, అంతమంది చనిపోయారు, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద ఒక పక్క అంతా కూడా ఆందోళన చెందుతుంటే ఇప్పుడు మళ్ళీ దీనికి రాజకీయాలు అవసరం అనమాట. బస్సు ఏమో రిజిస్ట్రేషన్ అయింది ఒడిశాలో, బస్సు బయలుదేరిందేమో హైదరాబాద్ నుంచి, వెళ్ళేదేమో కర్ణాటకకి, మధ్యలో మద్యం సేవించినటువంటి వ్యక్తి వల్ల ఇది జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు దీనికి కారణం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఇంకా నయం చంద్రబాబు నాయుడే అక్కడి నుంచి ఆపరేట్ చేసేసి ప్రమాదానికి దారి తీశాడు అని చెప్పలేదేమో అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. అంతేకాకుండా ప్రమాదం జరిగిన వెంటనే కూడా చాలామంది అందులో ఉన్నటువంటి ఆ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు యజమాని ఇంటి పేరుని తీసుకొని దాని ఒక సామాజిక వర్గానికి అంటగట్టేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిందని చెప్పేసి కొంతమంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది ఈ విధంగా రకరకాలైనటువంటి, అంటే ఏ సంఘటన జరిగినా అది రాజకీయంగానో లేకపోతే సామాజిక వర్గాలకు అంటగట్టి చేస్తూ ఉన్నటువంటి ఈ నీచమైనటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వీటిని చూస్తుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పుట్టామా అనేటటువంటి జుగుప్సాకర పరిస్థితులు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి చూద్దాం మనం అసలు ఏం జరిగింది, అసలు ఇష్యూ ఏంటి, ఎందుకని ఇలాంటి వ్యవస్థలను ఈ విధంగా తయారు చేశారని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను అసలు నిన్న ప్రమాదం ఎందుకు జరిగింది నేను స్పష్టంగా నేను కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అధికారులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఏదైతే ఆ అబ్బాయి ఎవరైతే శివశంకర్ ఉన్నాడో, సో అతను మద్యం తాగి వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆ వీడియోలో. అతను బిహేవియర్ కానీ, అంతేకాకుండా అతను వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ బైకు స్కిడ్ అవ్వడం కానీ, సో ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ ఇవాళ చూస్తే పరిస్థితి ఏంటి అంటే, సో ఇప్పటివరకు ఏం చెప్పారు, అతను మద్యం సేవించినటువంటి వ్యక్తి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో వెనకున్నటువంటి ఆ అబ్బాయి కూడా చెప్పడం జరిగింది. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అంటే మేము తాగి ఉన్నాడు, సో మాకంటే ముందే యాక్సిడెంట్ అయింది, స్కిడ్ అయి పడిన తర్వాత అతను అక్కడికక్కడే చనిపోయాడు, నేను వెహికల్ అడ్డం తీసిన క్రమంలో ముందు వెళ్తున్న వాహనం కొట్టింది, అది రోడ్లోకి వచ్చింది, సో ఈ సందర్భంగా వెనకనే వచ్చినటువంటి బస్సు దాన్ని లాక్కెళ్ళింది, అప్పుడు అగ్గిరవలు వచ్చాయి, ఆ విధంగా ప్రమాదం జరిగింది, మమ్మల్ని బస్సు కూడా ఢీకొనలేదు అని చెప్పేసి అబ్బాయి చాలా క్లియర్ కట్గా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే మద్యం సేవించున్నాం అనేటువంటి అంశాన్ని చెప్పాడు. సో ఇంత క్లియర్గా ఉంది అంటే మద్యం సేవించడం వల్ల ఈ ఘటన జరిగింది. సో ఇందులోనే అబ్బాయి బిహేవియర్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో నిన్న కూడా మనం చూసాం. సో ఇక్కడ చూస్తే కనీసం హెడ్ లైట్ కూడా లేదు, బ్లింకింగ్ అవుతున్నటువంటి ఈ ఏదైతే ఈ ఇండికేటర్ వేసుకొని తర్వాత దాన్ని ఏ విధంగా అబ్బాయి తిప్పుతున్నాడు, వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడే పడిపోవాల్సినటువంటి వ్యక్తి ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడే పడిపోబోయాడు. సో అలాంటి వ్యక్తి మద్యం తాగి నడిపాడు, ఓకే బాగానే ఉంది, అంతా కూడా జరిగింది. సో దీని మీద విచారణ కూడా చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు బస్సు ప్రమాదం సందర్భంగా బట్టబయలైన చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం. బస్సు ప్రమాదం సందర్భంగా బట్టబయలైన చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్వాకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇంకోటి క్యూఆర్ కోడ్తో తనిఖీ చేయకుండా మద్యం అమ్మకాలు. వాళ్ళు తాగినటువంటి మద్యాన్ని క్యూఆర్ కోడ్తో చేయలేదు కాబట్టి ప్రమాదం జరిగింది. నెక్స్ట్ 19 మంది నిండు ప్రాణాలు బలిగొన్న ఏపీలోని విచ్చలవిడి మద్యం. సో ఈ 19 మంది చనిపోవడానికి ఏపీలో విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి మద్యం కారణంగా చంద్రబాబు నాయుడు విధానాల వల్ల, అంతేకాకుండా ఇష్టానుసారంగా మద్యం అమ్మడం, ఇంకోటి క్యూఆర్ కోడ్ని సరిగా చెక్ చేయకుండా మద్యం ఇవ్వడం కారణంగా ఇదంతా కూడా జరిగిందని చెప్పారు. దీనికంటే ముందే ఏం చేశారంటే ఇదే అనుకూల మీడియాలో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలో అసలు వీళ్ళు మద్యము అర్ధరాత్రి జరిగింది కదా ఈ ఘటన అర్ధరాత్రి జరిగినటువంటి సందర్భంలో మరి అర్ధరాత్రి జరిగిందంటే వీళ్ళకి మద్యం ఎవరిచ్చారు అని చెప్పేసి ముందు చెప్పారు. తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. ఏంటంటే ఈ వీడియో ఎవరైతే అతను ఉన్నాడో వాళ్ళు మద్యం కొనుగోలు చేస్తున్నటువంటి విజువల్ అనమాట. ఇది అక్కడ ఉన్నటువంటి ఒక వైన్ షాప్లో వాళ్ళు మద్యం కొనుగోలు చేయడానికి వచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు మనం, అప్పుడే వాళ్ళు బండి దిగి బయటకు వస్తారు అనమాట. ఇక్కడ బయటకు వచ్చి ఇక్కడ మద్యాన్ని కొనుగోలు చేస్తారు. సో ఇక్కడ ఉన్నారు వాళ్ళిద్దరే. సో వీళ్ళిద్దరూ మద్యం కొనుగోలు ఎన్ని గంటలప్పుడుది 8:25 రాత్రి 8:25. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా ఈ వీడియో బయటికి రాకముందు ఏం చెప్పిందంటే ఇదంతా కూడా విచ్చలవిడిగా మద్యం అమ్మడం, 2:30 అప్పుడు యాక్సిడెంట్ జరిగింది అంటే 2 గంటల వరకు కూడా వీళ్ళు మద్యం అమ్మారు. సో 2 గంటల ప్రాంతంలో వాళ్ళు కొనుగోలు చేసేసి తాగారు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఈ వీడియో
బయటకు వచ్చింది. ఈ వీడియో 8:25 వాళ్ళు మద్యం కొనుగోలు చేస్తున్నటువంటి విజువల్ వచ్చింది. అంటే మద్యం షాపులో వాళ్ళు కొనుగోలు చేసింది 8:25కి. ఇక్కడ విచ్చలవిడితనం ఎక్కడ ఉంది? నెంబర్ 1. ఇంకొక వీడియో మనం చూస్తాం. సో ఇది వచ్చేసి 8 గంటలకి. ఇంకొకటి కానీ చూస్తే మనం ఇంకొకటి కూడా ఉంది వీడియో. సో ఈ వీడియో వచ్చేసి 6:50 అదే షాపులో 6:55 మళ్ళీ వచ్చే వాళ్ళు మద్యం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. సో మద్యం కొనుగోలు చేస్తున్నారు, తీసుకుంటున్నారు. అంటే 6:57 ఒకసారి, 8 గంటల సమయంలో ఒకసారి మద్యాన్ని కొనుగోలు చేశారు. కానీ తాగినటువంటి మద్యం వాళ్ళకి కిక్కెక్కింది. సో ఆ సందర్భంగా మద్యం మొత్తంలో యాక్సిడెంట్ జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే ఇలా విచ్చలవిడిగా మద్యం సేవించారు, వీళ్ళు 2 గంటల ప్రాంతంలో మద్యం సేవించారు కాబట్టి ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అది జరగకముందు ఒకవేళ వీడియో బయటికి రాకుండా కానీ ఉంటే సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ తీసుకున్నటువంటి స్టాండ్ ప్రకారం రాష్ట్రంలో అర్ధరాత్రి వరకు కూడా మద్యాన్ని అమ్ముతున్నారని చెప్పేసి. అసలు మద్యముకి అలాగే క్యూఆర్ కోడ్లకి అలాగే సంఘటనకి ఏమైనా సంబంధం ఉందా? వాడు ఎవడో వచ్చాడు, మద్యం తీసుకున్నాడు, తాగినాడు, వాడు పోయి యాక్సిడెంట్ చేశాడు. దీనికి చంద్రబాబు నాయుడు విధానాలు ఏంటి కారణం? ఎందుకని తప్పైందంటారు? సో ఈ విధంగా ప్రతి దాన్ని కూడా రాజకీయం చేయడం, ప్రతి దాన్ని కూడా కులాలకు అంటగట్టడం, ప్రతి దాన్ని కూడా సామాజిక వర్గాలకి అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం. నిజంగా అక్కడ ఏం జరిగింది, ఆ ఘటన గల కారణాలు ఏంటి, దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేయడము, ఆ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయడము, క్షతగాత్రులకు అండగా నిలడము, వాళ్ళకి మానసికంగా సపోర్ట్ చేయడము, ఇలాంటివి చేయాలి. అంతేగాని ఏ సంఘటన జరుగుద్దా దీన్ని రాజకీయంగా వాడేద్దాం. ఇందాకైతే ఒక మీడియాలో చూసా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు వల్ల ఈ ప్రమాదం జరిగిందట. అంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. అంటే ఏది జరిగినా సరే తీసుకెళ్లేసి వాళ్ళిద్దరికి అంటగట్టేశాడు. అంటే ఎంత దారుణమైన విషయం. అంటే ప్రాణాలతోటి మీరు రాజకీయం చేస్తున్నారా, ప్రాణాల మీద ఓట్లు ఎత్తుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? గతంలో చాలామంది చెప్పేవాళ్ళు అనమాట, ఎక్కడైనా సరే శవం దొరకందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కొంతమంది ముఖ్య నాయకులు బయటికి రారు అని చెప్పేసి. మరి అది నిజమో కాదు తెలియదు, కానీ ఈ సంఘటన చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధమైనటువంటి ఒక రకంగా దీనంతా రాజకీయం చేయడం, అంటే చనిపోయారు, అంత బాధలో ఉన్నారు, ఈ సందర్భంలో ఏం జరుగుతుంది, ఆ కుటుంబాలకు ఏం చేయాలనేటువంటి దాని మీద డిమాండ్ చేయాలి. ఇలాంటి జరగకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అంతేగాని అది ఒక నకిలీ మద్యం అయి ఉండొచ్చు, క్యూఆర్ కోడ్ తోటి మీరు స్కాన్ చేయలేదు కాబట్టి అది నకిలీ మద్యం. సో ఈ ఆల్రెడీ నకిలీ మద్యం స్కామ్ ఒకటి జరుగుతుంది కాబట్టి ఆ నకిలీ మద్యం తాగడం వల్ల అతనికి కిక్కెక్కి ఆ నకిలీ మద్యం మత్తులో వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు. ఈ నకిలీ మద్యాన్ని ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద హత్య కేసు పెట్టాలి. ఏంటంతా ఇదంతా కూడా గతంలో ఇదే మద్యం మత్తులో రేపులు చేస్తే మీరే అన్నారు, మీ హోంమంత్రి సాక్షాత్తు చెప్పినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళు అత్యాచారం చేయాలని రాలేదు, వాళ్ళు ఏదో దొంగతనం చేయాలనుకున్నారు, ఆ సందర్భంలో ఏదో మత్తులో ఏదో జరిగిపోయింది అని మీరు చెప్పినారు. అంటే అప్పుడు ఎవరి మద్యం తాగడం వల్ల అలా జరిగింది? సో ఇక్కడ సంఘటనల్ని మాత్రమే తీసుకోండి. ఒక ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షం కాదు, ప్రతిపక్షంగా మీరు ప్రజల సమస్యలను దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలను గ్రహించి చేస్తే బాగుంటుంది తప్ప అలా కాకుండా ప్రతిదాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ కుటుంబాలు తమ కుటుంబ సభ్యులను కోల్పోయి చాలా ఆవేదనలో ఉన్నాయి. అవసరమైతే వాళ్ళకి సపోర్ట్ చేయండి, అవసరమైతే వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇవ్వండి, అవసరమైతే వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్గ్రేషియా మీ పార్టీ తరఫున ప్రకటించండి, లేదా ప్రభుత్వం తరఫున అడగండి. అంతేకాకుండా ఆ ట్రావెల్స్కి సంబంధించిన వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురండి. అలాంటివి కూడా మానేసి మద్యం వల్ల జరిగింది అంటే మద్యం స్కామ్ని, మద్యంకి సంబంధించినటువంటి కుంభకోణాలను బయట పెట్టేదానికి దీన్ని మళ్ళీ అదేదో అంటే కదా ముళ్ళుతోనే తీయాలన్నట్టు మీ మీద ఉన్నటువంటి మద్యం స్కామ్ని తీయడానికి నకిలీ మద్యం స్కామ్ని తీసుకొచ్చి ఈ ప్రమాదాన్ని కూడా దాన్ని ముడిపెట్టడం ఎంతవరకు మీ రాజకీయ పరిణతికి ఇదొక కారణమో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఎనాలిసిస్. మరో ఆన్సర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.